కేతన్ అగర్వాల్ రీసెంట్గా మనం అందరం ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ అన్ని చోట్ల మనకి వినిపిస్తున్న పేరు ఒకటే. ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అయిన తన లైఫ్ని వితిన్ 6 monthsలో లైఫ్ అంతా కొలాప్స్ అయింది. ఎందువల్లంటే ఒక్క అమ్మాయి వల్ల. ప్రజెంట్ ఉన్న డేస్లో అందరూ అండర్స్టాండింగ్ లేక డైవర్స్ అయిపోతూ ఎవరు నమ్మాలో అర్థం కాక డైవర్స్ తీసుకొని విడిపోతున్నారు. కానీ వీళ్ళిద్దరికి ఇంకా మ్యారేజ్ కూడా అవ్వాల, జస్ట్ ఓన్లీ ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాదు మామ, ఇప్పుడు పెళ్ళికి ముందే ఇష్టం లేదనుకోండి, పేరెంట్స్తో కన్విన్స్ చేయాలి, లేదంటే వాళ్ళిద్దరైనా ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళైనా పెళ్ళి చేసుకోవాలి. అంతేగాని అటు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి ఇటు ఆ అబ్బాయి లైఫే కాదు, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ లైఫ్ కూడా నాశనం చేశారు చూసారా. మరీ అంత క్రూయలా. ఒకప్పుడు ఏంటంటే ఒక అబ్బాయి పెళ్ళి చేసుకోవాలనుకుంటే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కానీ అమ్మాయి కానీ భయపడేవాళ్ళు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఎలా అయిపోయిందంటే కంప్లీట్ ఆపోజిట్ అయిపోయింది మామ. ఒక అబ్బాయి ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే అబ్బాయి భయపడుతున్నారు, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ భయపడుతున్నారు. మా అబ్బాయి ఫ్యూచర్ ఏమవుతుందా, ఎలా ఉంటుందా అని చెప్పని. కంప్లీట్ ఆపోజిట్ కాంబినేషన్ అయిపోయింది ప్రజెంట్ అయితే. ఎందుకంటే ఒకరిని చేసి ఒకరు నేర్చుకుంటున్నారు మామ. మీకు ఏదైనా రిలేషన్షిప్ కనుక పెళ్ళికి ముందు కనుక ఎవరు ఉంటే వాళ్ళనే పెళ్ళి చేసుకోండి. అంతేగాని ఆ అమ్మాయి ఇప్పుడు అంత క్రూయల్గా చేయడం అనేది అసలు ఎంతవరకు అనేది అసలు ఎవరికి అర్థం కాని విషయం. మళ్ళీ ఆ అమ్మాయి అంతా అమ్మాయి తోచేసి మళ్ళీ పోలీసులకి ఏమీ కానంటే తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంది చూసారా. ఇలాంటి జనరేషన్ ఉంది మా బయట ఇప్పుడు. సో బీ కేర్ఫుల్. ఎవరైనా పెళ్ళి చేసుకునే వాళ్ళు ముందుగానే కనుక్కొని ఎంక్వైరీ చేసి అన్నీ కనుక్కొని బెస్ట్ ఆప్షన్. ఇక్కడ ఈ పర్సన్ తనని బ్లైండ్గా నమ్మేసి ఫర్దర్గా వెళ్ళేది సరే, అదే ది బిగ్గెస్ట్ మిస్టేక్. సో మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే ఏదైనా ముందే తెలుసుకొని చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.